హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పంతులు గారు అమర్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఏనాడో రక్త సంబంధం ఉండి ఉంటుంది, అందుకనే వాళ్ళిద్దరికీ అంత పోలిక కుదిరింది అని చెప్పడంతో అవునని సంతోషపడుతూ ఉంటారు. నాకు మీ కోడలు గురించి అంతలా చెప్తున్నారు కదా, చూడాలనిపిస్తుంది అని పంతులు అడుగుతూ ఉంటారు. ఇక ఇంతలో అదిగోండి మా కోడలు అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటారు. ఇక మిస్సమ్మ కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది. బాగీని చూసి ఒక్కసారిగా పంతులు గారు అలా షాకింగ్తో చూస్తూ ఉంటారు. బాగీ కూడా పంతులు గారిని అలా చూస్తూ ఉండిపోతుంది. మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వేంటమ్మా ఇక్కడ అని చెప్పి పంతులు గారు కూడా అడుగుతూ ఉంటారు. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని నిర్మల అడుగుతూ ఉంటుంది. అవును అత్తయ్య, నాకు పంతులు గారు ముందే తెలుసు, కొడైకెనాల్లో పరిచయం ఉంది అని చెప్పడంతో ఇక నిర్మల తన భర్త ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. నిజం తెలిసిపోతుందేమో అని చెప్పి. నువ్వేంటమ్మా ఇక్కడ అని పంతులు అడగటంతో బాగి చెప్తుంది. నాది హైదరాబాదే, ఇది మీరుంటున్నది మా ఇంట్లోనే ఇప్పుడు అని చెప్తూ ఉంటుంది. ప్రపంచం చిన్నదని తెలుసు కానీ మరీ ఇంత చిన్నదని అనుకోలేదమ్మా. ఎక్కడ కొడైకెనాలు, ఎక్కడ హైదరాబాదు అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. మిస్సమ్మ మీ ఇద్దరికి ఎలా పరిచయం అని చెప్పి అమర్ వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటారు. కొడైకెనాల్లో అక్కని కలవటానికి వెళ్ళాను కదా మామయ్య, అప్పుడు అక్క కలవలేదు కానీ పంతులు గారు ఖచ్చితంగా కలుస్తావని చెప్పారు, అలా మా ఇద్దరికి పరిచయం అని చెప్పడంతో అరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పి. ఆ రోజు నువ్వు తనని ఆ అమ్మాయిని కలవలేకపోయావు కదమ్మా, నీ బాధని చూసి నాకు చాలా బాధేసిందమ్మా, కానీ నిన్ను ఇప్పుడు ఈ ఇంట్లో చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని పంతులు చెప్తూ ఉంటారు. అవును అని అనటంతో అదేంటి ఈ ఇంటి చూసి ఆనందపడటం ఏంటి అని అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ. నిన్ను అంత కష్టపెట్టినా చివరికి ఇంటి కోడల్ని చేశాడు ఆ దేవుడు, అంతా ఆ మురుగన్ దయ అని చెప్పడంతో అదేంటి ఈ ఇంటి కోడలు అవటానికి అక్కడ నేను కొడైకెనాల్కి రావటానికి సంబంధం ఏంటి అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఉందమ్మా, ఎందుకు లేదు, అక్కడ మిస్ అయ్యి ఇక్కడ మిస్సెస్ అయ్యావు కదా అని పంతులు చెప్పడంతో అర్థం కాలేదు పంతులు గారు అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు జరిగిందంతా చెప్పేస్తూ ఉంటారు. ఇక బాగి చాలా బాధపడిపోతూ బయటికి వెళ్తుంది. అలా గార్డెన్లో నుంచొని కన్నీళ్లు పెట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అమర్, రాథోడ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. మిస్సమ్మ ఏంటి అలా బాధగా ఉంది అంటే నిజం తెలిసిపోయిందేమో అని అమర్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక చాలా బాధపడుతూ మిస్సమ్మ దగ్గరికి వస్తాడు. మిస్సమ్మ ఏంటి అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగీని. ఇక అప్పుడు బాగి చెప్తూ ఉంటుంది. బాగి అమర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నాకెందుకు ఈ విషయం చెప్పలేదు, ఎందుకు నిజం దాచారు, విన్న నాకే ఇంత బాధగా ఉంది, మీరు ఎలా భరిస్తున్నారు, మీరు ఎలా తట్టుకోగలిగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ అలా మౌనంగా నుంచొని ఉండిపోతాడు. ఇక బాగి అడుగుతూ ఉంటుంది. నాకు చాలా బాధగా ఉందండి, ఇన్ని రోజుల మన పరిచయంలో మీరు మనసు విప్పి నాతో మాట్లాడాలని ఎందుకు అనుకోలేదు, చెప్పాలని నాతో అనిపించలేదా అని అడుగుతూ ఉంటుంది. చెప్దామని అనుకున్నాను మిస్సమ్మ, కానీ చెప్తే నువ్వు ఇదిగో ఇలా బాధపడతావని నేను ఎన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు, నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది అని చెప్తూ ఉంటాడు. నీకు ఈ నిజం తెలియకూడదనే అనుకున్నాను, ఇప్పుడు తెలిసి ఉండకపోతే ఎప్పటికీ అసలు తెలిసి ఉండేదే కాదు అని అమర్ చెప్తూ ఉంటాడు. కటువు మాట వెనుక ఇంత మంచి మనసు ఉందని అనుకోలేదండి అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ అంటాడు, ఇదిగో నువ్వు ఇలా బాధపడతావని నేను చెప్పలేదు, అసలు ఎప్పటికీ తెలియకూడదనుకున్నాను ఈ విషయం, అరు కూడా నీకు ఈ విషయం తెలియకూడదనే అనుకొని ఉంటుంది నాకు తెలిసి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక బాగి కూడా చాలా బాధపడుతూ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక వెనకాతల నుంచి రాథోడ్ కంగారు పడిపోతూ చాలా ఆవేశంగా లోపలికి వెళ్తాడు. పంతులు గారి మీద కోప్పడుతూ ఉంటాడు. అదేంటండి అసలు మిస్సమ్మకి నిజం ఎందుకు చెప్పేశారు అలాగా అని చెప్పి అడుగుతూ ఉంటాడు.
అదేంటి సార్ గారు, మీరు కూడా ఎందుకు చెప్పనిచ్చారు? నిజం తెలియకుండా మీరు కూడా ఆపలేకపోయారా? ఇప్పుడు చూడండి మిస్ అమ్మ ఎంత బాధపడుతుందో అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు. ఇక అప్పుడు పంతులు గారు అసలు నిజం చెప్తూ ఉంటారు. నేనెక్కడ నిజం చెప్పానయ్యా అని చెప్పి అనటంతో, అంటే మీరు అసలు నిజం చెప్పలేదా అని చెప్పి రాథోడ్ అడగటంతో, పంతులు చెప్పలేదు, అసలు ఏం జరిగిందంటే అని జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అసలు పంతులు గారు మిస్ అమ్మకి అరుకి ఉన్న సంబంధం ఏంటి అనేది నిజం చెప్పడు. డౌట్ వస్తూనే ఉంటుంది. అక్కడ అమర్ వాళ్ళ నాన్న పంతులు గారికి నిజం చెప్పకుండా కాలు తొక్కి సైగ చేస్తూ ఉంటారు. ఇక పంతులు గారికి డౌట్ వచ్చి నిజం చెప్పడు. అంటే అరుంధతమ్మ అమర్ బాబు ఎంత ప్రేమగా ఉండేవారో అని చెప్పి వాళ్ళ ప్రేమ కథని అంతటినీ కూడా చెప్తూ ఉంటారు. చాలా ప్రేమగా ఉండేవారని మొత్తం వాళ్ళ కథనే చెప్తూ ఉంటారు. ఆ విషయం తెలిసి బాధపడుతూ అరుంధతి దూరమైనందుకు అమర్ ఎంత బాధపడుతున్నాడో అని చెప్పి ఆలోచించి మిస్ అమ్మ అలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అదేంటి మురుగా, నిజంగానే మీరు నిజం చెప్పలేదా? అక్కడ మా సార్ గారు మిస్ అమ్మ ముందు ఓపెన్ అయిపోతున్నారు, వెళ్ళి వెంటనే ఆపాలి అని చెప్పి పరుగులు తీస్తూ అక్కడ అమర్ దగ్గరికి వెళ్తాడు రాథోడ్. అమర్ బాగితో నిజం చెప్పేస్తూ ఉండగా రాథోడ్ వెళ్ళి, సార్ ఆగండి సార్, అక్కడ పెద్ద సారు మిమ్మల్ని పిలుస్తున్నారు, అర్జెంటుగా రండి అని చెప్పి రాథోడ్ అమర్ని లాక్కు వెళ్తూ ఉంటాడు. ఆగు రాథోడ్, ఆయన నాతో ఏదో నిజం చెప్పాలని అనుకుంటున్నారు, చెప్పనివ్వు అని చెప్పి బాగి అమర్ చెయ్యిని పట్టుకొని లాగేస్తూ ఉంటుంది. లేదు, అక్కడ అర్జెంటు పని ఉంది అని రాథోడ్ ఇటు పక్కన లాగేస్తూ ఉంటాడు. ఆగండి అని చెప్పి అమర్ అరవటంతో ఇద్దరు కామైపోతారు. ఏమైంది రాథోడ్, చెప్పు అని అడుగుతూ ఉంటాడు స్లోగా. అక్కడ లోపల అంత క్లోజ్డ్గానే ఉంది, మీరే ఓపెన్ అయిపోతున్నారు, ఏమి ఓపెన్ అవ్వద్దు అని చెప్పడంతో, అవునా, అయితే నిజం తెలియలేదా అని అమర్ అడుగుతూ ఉంటాడు. తెలియలేదు సార్ అని చెప్పడంతో, అయితే ఇప్పుడు కవర్ చేయాలన్నమాట అని చెప్పి ఆలోచించి బాగీకి ఏదో ఒకలాగా సర్ది చెప్పి లోపలికి పంపించేస్తాడు. ఇక పంతులు గారి దగ్గరికి వెళ్ళి అమర్ మాట్లాడుతూ ఉంటాడు. ఎలా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉండగా, నిజం తెలియనందుకు నాకు హ్యాపీగా ఉంది అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు నిర్మల అంటుంది, మిస్ అమ్మకి అరుంధతికి ఏదో సంబంధం ఉంది. మిస్ అమ్మ మనసులో అరుంధతికి గుడి కట్టేసుకుంది, ఆ గుళ్ళో దేవత లేదు అని తెలిస్తే మిస్ అమ్మ చాలా బాధపడుతుంది. ఇన్ని రోజులు నువ్వు ఎందుకు నిజం చెప్పొద్దన్నావో నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. అరుంధతి లేదన్న విషయం తెలిస్తే మిస్ అమ్మ తట్టుకోలేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం ఇలానే కంటిన్యూ చేద్దాం, ఆ అమ్మాయికి తెలియనివ్వకుండా చూద్దాం అని చెప్తూ ఉంటారు పంతులు గారు. ఇకప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న చెప్తూ ఉంటారు. పంతులు గారు, అరుంధతి అస్థికలు మనం పుణ్య నదుల్లో కలపలేదు కదా, అందుకనే ఇక్కడే మన చుట్టూరే తిరుగుతూ ఉన్నదని చెప్తున్నారు అని అనటంతో అమర్ చాలా సంతోషపడుతూ ఉంటారు. నా అరు ఇక్కడే ఉందా, నా చుట్టూనే తిరుగుతుందా, నేను అరుని ఎలా చూడాలి అని అడుగుతూ ఉంటాడు. అది వీలు కానిది, కానీ తట్టుకోవాలి నువ్వు, ఇది నిజం అమర్ అని పంతులు చెప్తూ ఉంటారు. మీరు పుణ్య నదుల్లో కలపలేదు కాబట్టి అరు ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంది, మిమ్మల్ని చూస్తూనే ఉంది అని చెప్పడంతో, అయితే అస్థికలు ఎప్పటికీ కలపకపోతే మా మేడం గారు మా దగ్గరే ఉంటారా అని చెప్పి రాథోడ్ అడుగుతూ ఉంటారు. తప్పు బాబు, అలాగా అనకూడదు, అస్థికలని పుణ్య నదుల్లో కలపకపోతే ఆత్మకి శాంతి ఉండదు, అది అసలైన నరకం, కాబట్టి కలిపి తీరాలి, అదే అందరికీ మంచిది అని చెప్పడంతో బాధపడుతూ ఉంటాడు అమర్. ఇకప్పుడు అరు ఇదంతా వింటూ చాలా బాధపడుతుంది. నాకేం బాధ లేదండి, నేను ఇక్కడే ఉంటాను అని అరు చెప్తూ ఉంటుంది. ఇక అమర్ అంటాడు, నా అరుకి ఎలాంటి బాధ ఉండకూడదు, మంచి రోజు చూసి చెప్పండి, పుణ్యనదుల్లో కలిపేద్దాం అని బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇక అరు బాధపడుతూ ఉంటుంది. ఎలాగా అస్థికలని కలపకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మను వస్తుంది. ఇంటికి గోరా ఇచ్చింది తీసుకొని తాయెత్తు కారులో నుంచి దిగుతుంది. ఏం చేస్తున్నావు మను, ఏంటిది అని చెప్పి అరు అడుగుతూ ఉంటుంది. ఇక మను కడుతుందా ఆ తాయెత్తుని ఇంటి గుమ్మానికి, చూద్దాం.